నసల్లి అలా రసూలిల్ కరీం. ఈ శుభదినం మమ్ములను ఉత్సాహపరిచేందుకు హాజరైన అతిథులకు, సొసైటీ పెద్దలకు, తల్లిదండ్రులకు, నాతోటి విద్యార్థులకు అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం సర్వలోకాలకు ప్రభు, యజమాని, సృష్టికర్త అయిన అల్లాహ్ కృపా కటాక్షాలు మనందరిపై కురియోగాక. నేను ఈరోజు ఒక చిన్న విషయం గురించి చర్చించాలని వచ్చాను. ప్లీజ్ దయవుంచి వినండి. దేవుడు నన్ను అనుకున్నది అనుకున్నట్లు చెప్పే భాగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం అని రచ్చ జరుగుతుంది. ఇక ఏమైనా చెబుదామంటే ఇస్లామోఫోబియా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు ఇలా? ఇది ఊహజనితమా, మానవ కల్పితమా? అర్థం కాని పరిస్థితి. ఇక నేను ఇస్లామీయ వ్యవస్థను, ఇస్లామీయ ప్రత్యేకతను గురించి మీతోనే చర్చిస్తాను. అసలు ఇస్లాం అంటే ఏంటి? ఇస్లాం గురించి లేనిపోని అపోహాలు సృష్టించి అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. నిజంగా ఇస్లాంలో అతివాద, తీవ్రవాద ఛాయలు ఉన్నాయంటే ఖచ్చితంగా లేవని చెప్పాలి. ఇస్లాం ఒక శాంతి సందేశం. దీని రూపకర్త, క్రియేటర్, డిజైనర్ అని గాడ్ అల్లాహ్. నిజానికి చెప్పాలంటే ప్రతి జీవి ఇస్లాంపై ఆచరించాలి. ఎందుకంటే ఇదే సరైన దైవ మార్గం, ధర్మం, దైవాకాంక్ష. మొట్టమొదటి ప్రవక్త ఆది దంపతులు హజరత్ ఆదం అలైహిస్సలాం కాలం నుండి ఈ కలియుగ కల్కి అనబడే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఒకే ధర్మం, ఒకటే మార్గం. ఇందులో ఎటువంటి మార్పు చేర్పు లేదు, కాజాలదు. సృష్టికర్త ఒకడు, సమస్త పూజలు, శాస్త్రాంగములు అన్య ఏకైక రాజ్యాధికారి, సమస్త లోకాలకు శాసనకర్త అయిన అల్లాహ్ కొరకే. ఇస్లాం మానవుల జీవితాల్లో శాంతి స్థాపనకై రచింపబడినది. దుష్ట శక్తులను, వినాశక శక్తులను, తీవ్రవాద ఛాయాలను, అభూత కల్పలను ఎవరైతే దైవ మార్గం వీడి అమాయక ప్రజలను బానిసలను చేసి దౌర్జన్య పరులను, అల్పుల నగారిన వారిని జీవితం కన్నా మన్నమే మిన్న అని భావం కల్పించే కరుడుగట్టిన తీవ్రవాదంతో నిరంతరం పోరాటం సాగిస్తూ ఇదే సరైన రుజు మార్గం అని ప్రపంచానికి చాటి చెబుతున్న ఏకైక వ్యవస్థ ఇస్లాం వ్యవస్థ. మీరే చూడండి, మొట్టమొదటి ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాం కాలం నుండి నూహ్ అలైహిస్సలాం కాలంలో ఇస్లాంను ప్రవక్త అంతం చేయాలని తలచారు. కానీ ఇస్లాం తన విజయాన్ని సాధించింది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కాలంలో విగ్రహారాధకులు అసలు ఇస్లాం ఉండరాదు అని ఆ కాలంలో విగ్రహార్థక రాజు అయిన నమ్రూద్ ఇబ్రాహీం గారిని అంతం చేయాలని తలచారు. కానీ ఇస్లాం తన నిజాన్ని ప్రకటించి తనవే అంతిమ విజయమని మళ్ళీ చెప్పింది. తరువాత హజరత్ మూసా అలైహిస్సలాం గారి కాలంలో ఫిరౌన్ అనే రాజవంశుడు తనని తానే దేవుడని ప్రకటించి ప్రజలపై దౌర్జన్యం చేయసాగాడు. ఇస్లాం చివరకు తలచినదే అయింది. ఈ రోజు కూడా అతని దేహం ఈజిప్టులోని మ్యూజియంలో ఇస్లాం యొక్క నిజాన్ని గ్రహించేందుకు ఉంచబడినది. హజరత్ ఈసా అలైహిస్సలాం గారిని యూదులు అంతం చేయాలని తలచారు. కానీ అల్లాహ్ తన శక్తియుక్తులతో ఆకాశాల వైపు సజ్జంగా పిలుచుకున్నారు. మళ్ళీ ప్రళయానికి ముందు దుష్టశక్తులను అంతమొందించి ఇస్లామే దైవ సమ్మతమని ప్రకటించేందుకు మళ్ళీ పంపిస్తారు. చివరి ప్రవక్త అయిన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అంతం చేయాలని యావత్ ప్రపంచం సంకల్పించింది. ఇటు విగ్రహార్థకులు సిలువను అడ్డించువారు అన్ని విధాల కుట్రలు పన్నారు. కానీ ఇస్లాం ఉండరాదు. ఇస్లాం వల్ల తమ రాచకాలు సాగవు. చూద్దాం, ఆడవారిపై అణచివేట, అమాయకుల మన్నకాండ, దోపిడీలు, బానిసత్వం లాంటివన్నీ అంతమైపోతాయి. ప్రజలు న్యాయ పోరాటాలు చేస్తారు. సమస్త దౌర్జన్యం చేయలేమి తలచి పడరాని పాటలు పడ్డారు. కానీ ప్రళయం వరకు జీవించే ప్రతి జీవితానికి సరైన రుజు మార్గం, దిశానిర్దేశ మోక్ష మార్గం ఇవ్వాలని తలచి అల్లా ఇస్లామీ వ్యవస్థను కంప్లీట్ చేసి ఇదే సరైన రుజు మార్గం, ఇదే అంతిమ ప్రవక్త, ఇదే అంతిమ గ్రంథం అని ప్రకటించారు. ఈ రోజు ప్రపంచ దుష్టశక్తులు అనేకమై సర్వశక్తులను దారిపోస్తున్నాయి. ప్రతిరోజు ముస్లింలు వేలకు వేలు బాంబుదులతో ఆకలితో ప్రాణాలు వదులుతున్నారు. కానీ ఇస్లాం నిన్న నేడు అదే ధైర్యం, సాహసంతో అల్లా ఇచ్చిన సామర్థ్యాలతో ప్రపంచ నాలుగువైపుల సునామీలా వ్యాపిస్తుంది. శత్రువుల సైతం మెచ్చే ధర్మం వ్యవస్థ ఇస్లాం. ప్రవక్తల సగం ముగిసి 1400 సంవత్సరాలు అయ్యాయి. కానీ ఏమాత్రం మార్పులు చేపులు లేకుండా ప్రపంచమంతా ఆచరింపబడుతుంది. ఇందులో ప్రతి పౌరునికి సమాన హక్కులు, ప్రతి సమాజానికి ఒక డైరెక్షన్, ప్రతి పనికి ఒక డైమెన్షన్, డిటర్మినేషన్, క్లారిఫికేషన్, డెడికేషన్, డివోషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. సామాజిక, లౌకిక, ఆర్థిక, వ్యవహారిక, వ్యాపారిక అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్లాం అవతరించిన నాటి నుండి ఏనాడు హత్యలను ప్రోత్సహించలేదు, తీవ్రవాదాన్ని, అతివాదాన్ని సహించలేదు. కానీ ఇప్పుడు ప్రతి దారుణాన్ని ఇస్లాంతో లింకు పెట్టడం, కొత్త అపోహాలను సృష్టించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అల్లాహ్ నువ్వే కరుణించాలి. అరాచకాలు సృష్టించే నైజాం ఇస్లాంలో ఉన్నైతే ఈజిప్ట్ ఈ మధ్యలో ఎక్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముర్సీ గారు జైలుకు వెళ్ళవలసిన అవసరం లేకుందేంటి? ఒక రక్తపు బొట్టు కూడా పడకుండా ప్రతి ప్రజల మద్దతుతో ప్రెసిడెంట్ అయ్యారు. క్లీన్ అండ్ క్లియర్గా పాలించాలనుకున్నారు. కానీ ఒక ఇయర్ తర్వాత దుష్టశక్తులు అనేకమై ముర్సీ గారిని జైలు పాలు చేశాయి. ఈరోజు కూడా ఇస్లాం చివరకు తలచినదే అయింది. ఈ రోజు కూడా అక్కడి ఎకనామిక్స్ ఏమి చెబుతున్నారో తెలుసా? ఒక పైసా ఇంట్రెస్ట్ లేకుండా ఒక ఇయర్లో పూర్తి ఆర్థిక వ్యవస్థను లాభాల బాటలో ప్రయాణింపజేశారు ముర్సీ గారు. ఇదండి ఇస్లాం అంటే.
మీడియం అందే ప్రపంచ సంపద మనదే, మనము ఏమి తెలిస్తే అది అవుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మనమందరి జాతకాలు ఎక్కడున్నాయి? చరిత్ర తిరిగేయండి. ప్రతి దానికి అంతమంది. ఇస్లామే శాశ్వత ధర్మం. దీని అభివృద్ధి కొరకు మనమందరం ప్రయత్నం చేయాలి. ప్రపంచ దేశాలని ఇస్లామిక్ బ్యాంకింగ్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నాయి. మనమందరం ఒక దంపతుల సంతానం, మనమందరి ప్రభు ఒక్కడు, మనమందరి వ్యవస్థ ఒకటి, మనమందరి జననం మననం ఒకటే. మరి ఈ కుర్చీల కోసం తగావులేలా? రండి, నిలబడండి, ఏకమై పోరాడదాం, అపోహలను ఏరిద్దాం, శాంతి స్థాపనకై చేయి కలుపుదాం. చెబితే చాలా ఉంది, కానీ సమయం కాలాతీతమైనది. ఈ అవకాశాన్ని కల్పించిన మీకందరికీ ధన్యవాదాలు. అల్లాహ్ మనకందరికీ చక్కటి మార్గం ఇస్లాంపై ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.